ఇప్పుడు మనకి మ్యాచ్ నడుస్తుంది, రెనిగేట్స్ వర్సెస్ థండర్స్. ఓకే, లైవ్ మ్యాచ్ ఇది. లైవ్ మ్యాచ్లో సెషన్స్ నా స్టైల్లో ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఓకే, ఇది నా స్టైల్. నా స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు 176 అడుగుతున్నారు 2 ఓవర్స్లో 4 వికెట్స్. సో ఇక్కడ నుంచి మనకు 176 వస్తుందా రాదా అనేది మనకి ఇంపార్టెంట్. సో మనకి పెండింగ్ బౌలర్స్ ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్స్, బేసికలీ మన బ్యాట్స్మెన్స్ ఎవరు ఉన్నారు. అయ్యో వీడియో రిటైర్డ్ అయిపోయింది, సుదర్లాండ్ వచ్చింది. ఓకే, సో లెట్స్ సీ. 176 ఉంది కదా, 176 మనం ఏం చేయొద్దు, చూడాలి లాస్ట్ వరకు చూడాలా. పెండింగ్ బౌలర్స్ ఎవరు ఉన్నారు, ఆండ్రూస్, శామ్స్. సో ఎవరెవరు వేస్తున్నారు, ఎవరు శామ్స్ వేస్తుండా, ఎవరు ఎవరెవరు వేస్తున్నారు ఇంకా చూపిస్తలేదు. శామ్స్ వేస్తుండే, ఎవరు శామ్స్ వేస్తుండు. సో ఇప్పుడు చూసుకుంటే శామ్స్ వేస్తాడు. ఇప్పుడు శామ్స్ ఎన్ని వేసిండు ఆల్రెడీ 8.1, 8.21 యావరేజ్. అంటే వీడు 8 రన్స్ యావరేజ్ ఇస్తాడు. ఇప్పుడు డెత్ కాబట్టి డెత్ అయినా సరే మనకి 8 రన్స్ యావరేజ్ పట్టుకొని నడుస్తాం. ఈ ఓవర్లో మనకి 8 వస్తే రావా, ఫస్ట్ అది ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ప్రకారం యావరేజ్ తీసుకోవాలి. వాళ్ళ ఎకనామీ మ్యాచ్లు ఏముందో 8 రన్స్ మనకు కావాలా. సో ఈ ఓవర్లు వస్తే రావా అన్నది పెద్ద టాస్క్. ఈ టాస్క్ మనం అచీవబుల్ అయితే మనము ఫైనల్ ఓవర్ లాస్ట్ ఓవర్ మనం అచీవబుల్ అవుతాం. సో లెట్స్ సీ, మనకి 2, 3, 4 రన్స్ వచ్చినాయి. సో విల్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్. డాట్ వచ్చింది ఇక్కడ. రన్అట్ చెక్ అంటే చూద్దాం, ఒకసారి లైవ్ చూద్దాం. సో లైవ్లో చూస్తే అయ్యో రన్అట్ అయిపోయింది. రిజ్వాన్ గాని తీసుకొచ్చి వదిలేసారు, తీసుకొని పంపించేసారు. వీడు వచ్చి పాపం సుదర్లాండ్ రన్అట్ అయ్యాడు. వీడు ఆదిలే చేసింది లేదు. ఒకవేళ సుదర్లాండ్ అంటే మంచిగా ఉంటుండే లాస్ట్ ఓవర్. సో చూద్దాం లాస్ట్ ఓవర్ ఏమవుతుందో కథ. సో లాస్ట్ ఓవర్ స్టార్ట్ అయింది. ఎలాట్ వచ్చిండు, సింగిల్ వచ్చింది లాస్ట్ బాల్. సో టోటల్ ఎన్ని రన్స్ వచ్చినాయి మనకి ఇక్కడ, 5 రన్స్ మాత్రమే వచ్చినాయి. మనం ఎక్స్పెక్టేషన్స్ 8 ఉండే, 8 యావరేజ్ ఉండే మన ఎకనామీ ప్రకారం. సో వికెట్ పడినా మ్యాక్సిమం 6 వస్తుండే, దాని నుంచి ఎక్కువ రాకపోతుండే. సో ఇప్పుడు ఓపెన్ ఏముంది మార్కెట్ 171, 20 ఓవర్స్. లాస్ట్ ఓవర్ ఆండ్రూస్ వేస్తాడు. ఆండ్రూస్ యావరేజ్ ఎంత 10. ఓకే, 10.3 ఏమో ఇచ్చిండు. సో ఇప్పుడు చూసుకుంటే సో లెట్స్ ఇప్పుడు మనకి ఏమి నడుస్తుంది, రన్అట్ ఇది, అవుట్ ఇది. 170. సో మనం 170 ఓపెన్ ఎస్ పెట్టుకోవాలి, 170 ఎప్పుడైనా సరే. సో లెట్స్ ఒక బాల్ వెయిట్ చేద్దాం. ఫస్ట్ బాల్ వెయిట్ చేసిన తర్వాత వేస్తే అది అలవాటు నాకు. అది 4 కొట్టిండు, 163 అయింది. ఇప్పుడు ఇది 163 అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 10 రన్స్ అయితే వస్తాయి ఓవర్లో. సో ఆల్రెడీ ఇక్కడ 4 వచ్చింది. వన్ 170 ఈజీ ఉండే. ఒక బాల్ 173 అయింది. సో ఇంటెంట్ ఉండే, ఇలాంటి దగ్గర ఇంటెంట్ ఉంది. సో 2 రన్స్ వచ్చినాయి. 165 అంటే 173 ఉండే, 170 ఉండే, మిస్ చేసిన. 173 వచ్చింది. చలో 173 మీద 6,000 వేసిన. నా బేసిక్స్ సింగిల్ బెట్ ఆల్వేస్ విల్ బి 6,000. ఎనీ మ్యాచ్ మీరు నన్ను డిఫాల్ట్ అడగా నేను 6,000 ఫస్ట్ వేస్తాను. దాని తర్వాత అది ఏం చేయాలన్నది సెకండరీ. సో బేసిక్ 6, ఫస్ట్ విన్ 6, అవుట్ అయిపోయింది. ఫస్ట్ వన్ వేసుకుంటే అయిపోతున్నాయి 170. సో ఇట్స్ ఓకే, ఐ నాట్ రిగ్రెట్. సో దిస్ ఈజ్ మై స్ట్రాటజీ, హౌ ఐ ప్లే. విన్ ఈజ్ విన్, లూజ్ ఈజ్ లూజ్ బాస్, యాజ్ సింపుల్ యాజ్ దట్.
సో కమాన్ బాయ్స్, కమాన్. సో 170 ఉంది. సో ఓపెన్ రేట్ అంతే ఉండే కాబట్టి 170 చేద్దాం. హోప్ఫుల్లీ రావాలి, ఎందుకంటే 5 in 3 ఈజ్ ఈజీ గెటబుల్, ఎందుకంటే డెత్ కాబట్టి. సో మనం ఎంత ఉంది, కరెక్ట్ 116 వస్తే వచ్చినాం ఇక. 170 వస్తే హ్యాపీ, నో లాస్ నో ప్రాఫిట్. 170 వస్తే బ్లాక్ బస్టర్. సో చూద్దాం ఏమవుతుందో. కమాన్ బాయ్, కమాన్. ఇది ఎంత వీటి రన్ అవుట్ చెప్తుండ. $170 ఉంది మన. ఓకే, ఫైవ్ వచ్చేసింది అనుకుంటున్నాను. వచ్చేసాడు, చలో టెన్షన్ లేదు. 4 into కొంచెం టెన్షన్ రిలాక్స్ ఉంటుంది మనకి. కమాన్ వాయిస్, 4 into. ఏదో మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది డెత్ అనేసరికి. 4 అమ్మా 4 వచ్చేసాను, చలో హ్యాపీ. సో మన లాస్ అయితే కాదు, ఇప్పుడు బిందాస్ ఉండొచ్చు. నేను మీకు చెప్పాలంటే కూడా నాకు చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే నన్ను నమ్మి ఆల్మోస్ట్ 1000, 1500, 2000 మెంబర్స్ పైనే వేస్తారు. సో నాకు టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది, అందుకే నేను ఛానల్ స్కిప్ చేస్తుంటాను. కొన్ని మ్యాచెస్ మంచిగా అవుతాయి, కొన్ని మ్యాచెస్ మంచిగానే మనం ఆడితే హ్యాపీ. సో మంచిగానే మనం ఆడినాం అనుకుని, నేను గిల్గాడు చేసినట్టు అట్లా ఆడితే టూ మచ్ ఇరిటేట్ అయిపోతాం. చలో 170 లాస్ట్ బాల్ 4 కొడితే జాక్ పాట్ మనకి. కమాన్ బడి, కమాన్ కమాన్ రా, కమాన్. ఒక్క 4, 3 runs వచ్చినా ఓకే. అవుట్, ఓకే, ఇట్స్ ఓకే. సో నాకైతే లాస్ కాలేదు. సో బేసికల్ ఆ 1 cent అది ముందే వేస్తే పైసలు వస్తున్నాయి. ఆ ఒక్క బాల్ దగ్గర ఆగినందుకు ప్రాబ్లం. సో ఎప్పుడైనా సరే ఓపెన్ లంబే నేను లాస్ట్ ఓవర్ లంబే వేసేస్తాను నేను. సార్ ఈసారి మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం నుంచి ఐ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. సో 2 లిమిట్ వేసుకోవాలి, 6000. నా లిమిట్ మ్యాచ్కి ఎంత ఉంది, 6 + 6 12,000, అంటే ఒక సెషన్కి 12,000 వేస్తాను. ఫస్ట్ వేసినప్పుడు వచ్చేసింది అనుకోండి, సేఫ్ సైడ్ ఖతం అయిపోయింది, మనం స్ట్రైట్ విన్ అయిపోతాం. సో లేదు, ఒకవేళ బ్యాకప్ ప్లాన్ ఏంటంటే ఇంకో ఎంట్రీ వేస్తాం. కొన్నిసార్లు డబల్ వస్తుంది, చాలాసార్లు డబల్ వస్తుంది, కొన్నిసార్లు రాదు. సో ఇది బేసిక్స్. మీకేం డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.